హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సంక్రాంతిలో నా లాస్ట్ పండగ అన్నమాట. ఈరోజు మనం ఇల్లు పరిశుభ్రం చేసుకొని ఈరోజు మంచిగా భగవంతుడిని ఆరాధిస్తే మనకు మంచిది. మనకు అన్ని విధాల కష్టాలు పోతుంది, బాధలు పోతుంది కదా. కాబట్టి నేనైతే ఏం కోరుకుంటాను, నేను ఎప్పుడు కోరుకునే రొటీన్ కోరికేమంటే, తండ్రి అందరూ బాగుండాలి, అందరినీ సల్లంగా చూడు, ఎవరికి ఎలాంటి కష్టాన్ని ఇవ్వద్దు, ప్రతి ఒక్కరూ నీ బిడ్డలే, నీ బిడ్డలకి తల్లిగా తండ్రిగా నిలబడి కష్టాన్ని ఇవ్వద్దు తండ్రి, కష్టం లేకుండా చూసుకో అని చెప్పి ప్రతి ఒక్కరు ఆరోగ్యం బాగుండాలి అని మనసుతో నేను పూజ చేస్తున్నా ఈరోజు. అని నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎప్పుడు కానీ భక్తితో మనం పూజ చేస్తామండి. మనం ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకుంటే మనకి దేవుడు తోడు ఉంటాడు అని అర్థం. నా మనసుకు అనిపించింది చెప్తున్నా. ఈరోజు మనసుకు ప్రశాంతం అనిపించింది. ఆయనకి, ఆ తండ్రికి ఏమి ఇష్టమో అందులో ఈరోజు శనివారము ఆయనకి ఏమి ఇష్టమో ఆయనకి ఇష్టమైంది తులసి తెచ్చి పూజ చేసిన పెట్టినాను. సరేనా, అంత బాగా తెలుసా, పెట్టి ఆయన్ని మనసుతో పూజ చేసి ఆయన్ని ఆరాధించి, తండ్రి గోవింద శ్రీ వెంకటేశ అని చెప్పి, తిరుపతి తిరుమల వాస అని చెప్పి ఆయన్ని మనసారా మొక్కొని పూజ చేశాను. కాబట్టి చెప్తున్నా చూడండి, మా ఇంట్లో పూజ బాగా జరిగింది. అలాగే నేను మంచి మంచి వీడియోస్ అప్డేట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరిని హట్ చేసే వీడియోస్ ఏమి ఉండవు. కాబట్టి నా ఛానల్ ఫాలో అవ్వండి. ఆ భగవంతుడు అనుగ్రహం మీకు ఉంటుంది. నేను మనసుతో అడుగుతున్నాను. ఎప్పుడు నేను ఫాలో అవ్వండి అని అంటాను, అది మీ ఇష్టం. అది భగవంతుడు అనుగ్రహం ఇవ్వాలి నాకు. కాబట్టి ప్లీజ్ మీరు ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీలైన వరకు మీరు ఇచ్చే చిన్న మెసేజ్ కామెంట్ బాక్స్లో తెలపండి, ఓకేనా. ఆ భగవంతుడిని మీరందరూ బాగుండాలని పూజ చేశాను కాబట్టి ఆయన పాదాల దగ్గర మనమంతా బిడలం. ఆయన పాదాలే మనకు శరణం. గోవింద గోవింద శ్రీ వెంకటేశ కదా.